నారాయణకి ఓటు వేయమని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి నెల్లూరు సిటీ నియోజకవర్గం 16-43 డివిజన్లో బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16-43 డివిజన్, చిల్డ్రన్ పార్కు, పెద్ద బజారు తదితర ప్రాంతాల్లో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని పర్యటించారు. డివిజన్లో నాయకులు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి ఘనంగా సన్మానించారు. బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన స్టిక్కర్లని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ గోడలకి అంటించారు రమాదేవి. మాజీ మంత్రి నారాయణకి ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని అక్కడ వారిని అభ్యర్థించారు. మేడం ఓకే మేడం. ఈరోజు 43వ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము. ఇక్కడ ఇప్పుడే మన ముస్లిం సోదరీమణులతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా కలిసి వారిని ఓటు కోసం అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆ ఇంట్లో యువతి చాలా క్లియర్గా मम्मा एक चांस दे दिया है, हमने बहुत रॉन्ग डिसीजन किया है, एक चांस दे दिया है, अभी हमको मालूम हो गया, अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे, आप भरोसा रखिए, आप ही जीतेंगे, हमारा वोट आपके ही लिए है। अभी अभी ये बोलकर हमें बाहर भेजा है కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే రకమైన మాటలు, ఒకళ్ళది ఈ వర్డింగ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళది ఇంకొక వర్డింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికే ఓటేస్తాము. పూర్వము ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడి నుంచి అలాగే ఉంది, తర్వాత ఏమీ జరగలేదు, దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము, నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము. మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అన్న నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దీంతో మేము మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. అందులో భాగంగా నారాయణ గారు అయితేమి, వారి సతీమణి అయితేమి, మా జనసేన నాయకులు అయితేమి ప్రతి గడపకి పోతున్నారు. ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది. మా వైసీపీ నాయకులేమో వైసీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు. మేము ఇంత గెలుస్తాం, మేము అలా అంత గెలుస్తామని
గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండాలి, లేకపోతే ప్రజల్లో మమైకమై మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి. అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమీ జరగదు. ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రతి గడప నుంచి వస్తున్న శుభసూచకము. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా అందరం కలిసి సాగిస్తాం. ఈ రోజున జెండా వీధిలో జనసేన పిల్లకాయలు చాలామంది, యువత చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం జనసేన కలిసి క్యాంపెయిన్ చేసే విధంగా ఈరోజు సిటీలో 43వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం స్థాపించే విధంగా కలిసి ప్రయాణం చేస్తామని